విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. 6 మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అక్కడ ఎవరిదే ఉండకపోతే లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అక్కడ ఎవరిదే ఉండకపోతే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్లో 12 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 12 మంది మావోయిస్టులు 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక మిగిలిన 6 మావోయిస్టుల కోసం భారీ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. థ్యాంక్ యూ వైశాలి. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకు సంబంధించి ప్రత్యేకంగా వ్యాపార కేంద్రంగాను వివిధ రాజకీయ వర్గాలకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేకించి విజయవాడలో మావోయిస్టులకు సంబంధించి సుమారు 12 మంది మావోయిస్టులు ఒక ఆటోనగర్ లోని కొత్త ఆటోనగర్ అంటారు. ఇది విజయవాడ ఆటోనగర్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఈ ప్రాంతంలో చాలా వరకు కూడాను ఆటోనగర్ సంబంధించిన వ్యాపారస్తులు ఉంటారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారస్తులు ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడాను ఎవరి గురించి కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాంతంలో 12 మంది మావోయిస్టులు ఉన్నట్లుగా ఈ రోజు విజయవాడ పోలీసులకి ఛత్తీస్గఢ్ నుంచి ఒక సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా అలర్ట్ అయ్యి ఆ ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టారు. వాళ్ళందరినీ ఎంతో చాకచక్యంగా కూడాను వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. సుమారు 27 మందిని ఇప్పటివరకు కూడాను వారు అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారాన్ని ఇటు మీడియాకి వెల్లడిస్తామని చెప్పారు. అయితే మావోయిస్టులు ఏపీ నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించారనే ఒక ఆందోళన, ఆవేదన కూడాను ఇప్పుడున్న స్థానికులు కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆక్టోపస్ బృందాలు ఎప్పుడు కూడాను తనిఖీలు చేస్తుంటాయి ప్రధాన ప్రాంతాల్లో. అయితే ఈ విధంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లాంటి మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉంటూ వారి దగ్గర అత్యంత ఆధునికమైన పరికరాలు కూడా ఉంటాయి. ఎక్స్క్లూజివ్ మీరు పక్కన విజువల్స్ లో చూడొచ్చు. వారు బస చేసిన ఆ భవనం మొత్తం కూడాను వారి ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడాను ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు అదుపులో ఉంది. చుట్టుపక్కలంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మీరు అన్నట్లుగా ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేత మాధ్వి హిడ్మా ఎన్కౌంటర్ చేసిన కొద్దిసేపట్లోనే విజయవాడలో ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయనే దాని మీద ఆ పోలీసులు ఈ విధంగా రైడింగ్ చేయటం, దానికి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేక బృందాలు ఈ ప్రాంతానికి రావటం, మరోపక్కన ఆ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే మావోయిస్టులందరూ కూడా ఈ ప్రాంతంలో సేఫ్టీగా బస చేస్తున్నారు, మనతో పాటు కలిసి తిరుగుతున్నారంటే అసలు నిజంగా ఇక్కడున్న స్థానికులంతా కూడాను చాలా ఆవేదన కలిగించే ఆ పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తం కూడా 8 చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు కూడాను పోలీసులు గుర్తించారు. రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదం జరిగేదో అది అతిపెద్ద ప్రమాదాన్ని ముందుగానే ఆ పోలీసులు పసిగట్టి సుమారు 21 మెంబర్స్ ని ఇప్పటివరకు కూడాను వారు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఎన్కౌంటర్ సంబంధించి ఎవరైతే మహేష్ చంద్ర ఇందాక కొద్దిసేపటి క్రితం అల్లూరు సీతారాం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఆయన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లు కూడాను నిర్ధారించారు మహేష్ చంద్ర. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రత్యేకించి రాజశేఖర బాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి వివరాలు చెప్తారు వైశాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.